డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మన ఎగ్జామ్స్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా నెంబర్ సిస్టంలోని నోషన్కి సంబంధించినవి కంటిన్యూషన్ అనేది చేస్తున్నాం. నేను ఇచ్చిన ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన హోంవర్క్ అనేది ఈ క్వశ్చన్. ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ 3 marks are to be awarded for every correct answer and for every wrong answer 1 mark will be deducted. ఏం చెప్తున్నాడంటే 3 మార్క్స్ అనేవి అవార్డ్ చేస్తున్నారు కరెక్ట్ అయితే, అదేవిధంగా -1 అనేది డిడక్ట్ చేస్తున్నారు. సింధు స్కోర్డ్ 8 మార్క్స్ ఇన్ దిస్ ఎగ్జామ్ అంటే ఆ ఎగ్జామ్లో 80 మార్క్స్ అనేది పొందినప్పుడు 80 మార్క్స్. Had 4 marks been awarded for each correct answer and 2 marks deducted for each incorrect answer అంటే 4 మార్క్స్ అనేవి ఇస్తున్నారు కరెక్ట్ అయితే, తప్పు అయితే -2 అనేవి డిడక్ట్ చేస్తున్నారు. సింధు వుడ్ హ్యావ్ స్కోర్డ్ 90 మార్క్స్. సింధు 90 మార్క్స్ అనేది గెట్ చేసింది. If Sindhu attempted all the questions, then the number of questions in the test are. పోటీ పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు ఇవ్వబడతాయి మరియు ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తీసివేయబడుతుంది. ఈ పరీక్షలో సింధు 80 మార్కులు సాధించింది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇచ్చి ప్రతి తప్పు సమాధానానికి 2 మార్కులు తగ్గించి ఉంటే సింధు 90 మార్కులు సాధించి ఉండేది. సింధు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి ఉంటే ప్రశ్నల సంఖ్య. ప్రతి 3 మార్క్స్ అనేవి అవార్డ్ అవుతున్నాయి, -1 అనేది డిడక్ట్ అవుతుంది. అదేవిధంగా మొత్తం 80 మార్క్స్ వచ్చాయి. 4 మార్క్స్ అనేవి ఇస్తున్నారు, -2 అనేవి డిడక్ట్ చేస్తున్నారు కరెక్ట్ అవుతుంటే. సో ఇప్పుడు నేను ఏమనుకుంటా అంటే రైట్ అయ్యేవి x అనుకుంటున్నా, రాంగ్ అయినవి డిడక్ట్ చేసేది y అనుకుంటున్నా. అప్పుడు నాకు 3x - y = 80, 4x - 2y = 90. ఎప్పుడైనా ఈక్వేట్ చేసేటప్పుడు y వాల్యూస్ కానీ x వాల్యూస్ కానీ ఈక్వేట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2y ఉంది, ఇక్కడ నాకు 2y వస్తే 2 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి నేను ఈక్వేషన్ 1ని 2 చేత మల్టిపుల్ చేస్తున్నాను. మల్టిపుల్ చేస్తే నాకు ఏమొస్తుంది 2 3 = 6 - 2y = 160. అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ని డిఫరెన్స్ చేస్తున్నాను. 6xలో 4x తీస్తే 2x, ఈ 2y పోతే 0 = 160లో 90 తీస్తున్నాను. తీస్తే నాకు 70 అంటే x = 35 వచ్చింది. x = 35. x = 35ని ఎందులో అయినా సరే ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇందులో నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 3 × 35 - y = 80. అప్పుడు ఇది ఎంత అయింది నాకు 105 - y = 80. y = 105 - 80 అంటే 25. y = 25, x = 35. మొత్తం ఎంత అయింది నాకు 60. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి 60. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది కాస్ట్ ఆఫ్ 2 tables and 3 chairs is 540 while that of 2 tables and 1 chair is 470. వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ 5 chairs? 2 టేబుళ్ళు మరియు 3 కుర్చీల ధర 540 రూపాయలు అయితే 2 టేబుళ్ళు మరియు 1 కుర్చీ ధర 470 రూపాయలు. 5 కుర్చీల ధర ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ 2 టేబుళ్ళు మరియు 3 కుర్చీలు ధర అనేది 540. అదేవిధంగా 2 టేబుళ్ళు మరియు 1 కుర్చీ ధర 470. 5 కుర్చీల ధర ఎంత అని అడుగుతున్నాడు.
రెండు టేబుల్ రెండు ఈక్వేషన్లో సేమ్గా ఉన్నాయి కాబట్టి నేను డిఫరెన్స్ చేస్తే ఇది పోతుంది. అప్పుడు 3cలో 1c తీస్తే 2c ఈజ్ ఈక్వల్ టు 540లో 470 తీస్తే 70 అవుద్ది. c ఈజ్ ఈక్వల్ టు 35. నాకు 5c అడిగాడు కాబట్టి 35 ఇంటూ 5 5 30ల 150 5 3ల 15 అంటే 165 5 5ల 25 175 ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది సమ్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఈజ్ 45 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 19. వాట్ ఆర్ ది నెంబర్స్? రెండు ధనాత్మక సంఖ్యల మొత్తం 45 మరియు వాటి వ్యత్యాసం 19 సంఖ్యలు ఏమిటి అంటున్నాడు. రెండు ధనాత్మక సంఖ్యల మొత్తం 45, రెండు ధనాత్మక సంఖ్యలు ఎక్స్ వై అనుకుంటే వాటి యొక్క మొత్తం ఎక్స్ ప్లస్ వై అనేది 45. వ్యత్యాసం అంటే డిఫరెన్స్ ఎక్స్ మైనస్ వై అనేది 19. నార్మల్గా మనం ఏం చేస్తాం, ఈ రెండింటిని యాడ్ చేస్తే డిఫరెన్స్ పోయి 2x అనేది యాడ్ చేస్తే నాకు ఇక్కడ 64 x ఈజ్ ఈక్వల్ టు 32. ఇలా కాకుండా డైరెక్ట్గా మనం ఏం చేయాలంటే పెద్ద నెంబర్ అడిగేటప్పుడు ఈ రెండు యాడ్ చేసి బై 2 చేద్దాం. చిన్న నెంబర్ అడిగితే వీటి యొక్క డిఫరెన్స్ చేసి బై 2 చేస్తే నాకు వచ్చేస్తుంది. అంటే క్యాలిక్యులేషన్ సింపుల్ చేయడానికి ఇలా చేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ 32 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి. వై వాల్యూ ఎంత వస్తుంది? 13 రావాలి. ఎందుకంటే డిఫరెన్స్ చూద్దాం. 45లో 19 తీస్తే 26 బై 2 అంటే 13 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద నెంబర్ హూజ్ 1/3 పార్ట్ ఈజ్ 6 మోర్ దెన్ ఇట్స్ 1/5 పార్ట్. అంటే 1/5వ భాగం కంటే 1/3వ భాగం 6 ఎక్కువగా ఉన్న సంఖ్యని కనుగొనండి. ఎక్కువ తక్కువ అనేటప్పుడు డిఫరెన్స్ చూసుకోవాలి. 1/3 పార్ట్ ఈజ్ అంటే ఈక్వల్. 1/3 ఈజ్ 6 మోర్ దెన్ 1/5. నాకు పార్ట్ ఇచ్చాడు అంటే 1/1 2/1 అని ఇచ్చేటప్పుడు నేను ఆ సంఖ్య నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాను. అప్పుడు ఆ సంఖ్య ఎక్స్ అనుకుంటే నాకు 1/3 అంటే x/3. 6 ఎక్కువ కానీ తక్కువ ఉంది కాబట్టి డిఫరెన్స్. 1/5 అంటే మొత్తం ఎక్స్ అనుకుంటే x/5. ఇప్పుడు x/3 మైనస్ x/5 ఈజ్ ఈక్వల్ టు 6. నాకు 3 5లు అనేవి ఎల్సిఎం 15 కాబట్టి ఆల్టర్నేట్ చేసుకుంటా. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 5x మైనస్ 3x 3x/15 ఈజ్ ఈక్వల్ టు 6. అప్పుడు 2x/15 ఈజ్ ఈక్వల్ టు 6. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 45. ఆ సంఖ్య అడిగాడు కాబట్టి ఆప్షన్ బి 45. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 32 అండ్ వన్ ఆఫ్ దెమ్ ఎక్సీడ్స్ ది అదర్ బై 18. ఫైండ్ ద గ్రేటర్ నెంబర్. రెండు సంఖ్యల మొత్తం 32 మరియు వాటిలో ఒకటి మరొక దానికంటే 18 ఎక్కువ పెద్ద సంఖ్యను కనుగొనండి. మరొక దానికంటే ఎక్కువ ఎక్సీడ్స్, మోర్ దెన్ ఎక్కువ తక్కువ అంటే డిఫరెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? రెండు సంఖ్యల మొత్తం ఇచ్చాడు. ఆ సంఖ్యలు ఎక్స్ వై అనుకుంటే మొత్తం కాబట్టి ఎక్స్ ప్లస్ వై అనేది 32. మరొక దానికంటే 18 ఎక్కువ అన్నాడు అంటే ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకోటి వై డిఫరెన్స్ 18 ఇచ్చాడు. పెద్ద సంఖ్యను కనుక్కోమన్నాడు కాబట్టి రెండు యాడ్ చేసి బై 2. రెండు యాడ్ చేస్తే నాకు 50/2 అంటే 25 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 3 chairs and 2 tables cost 1850. 5 chairs and 3 tables cost 2850. Find the cost of 2 chairs and 2 tables. 3 కుర్చీలు మరియు 2 టేబుల్ల ధర 1850. 3 కుర్చీలు మరియు 2 టేబుల్స్ ధర 1850. 5 కుర్చీలు మరియు 3 టేబుల్ల ధర 2850. 5 కుర్చీలు మరియు 3 టేబుళ్ళు
ఈజ్ ఈక్వల్ టు 2850. అయితే నాకు ఏమడిగాడు, 2 కుర్చీలు మరియు 2 టేబుల్ల ధరను కనుగొమన్నాడు. 2 కుర్చీలు 2 టేబుళ్ళు కావాలి మనకి. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి 2 ఈక్వేట్ చేసుకోవాలి. కాబట్టి నేను 2 టేబుల్స్ 3 టేబుల్స్ని ఈక్వేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిపుల్ చేయాలి, సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిపుల్ చేయాలి. ఎందుకంటే ఇలా మల్టిపుల్ చేసేటప్పుడు నాకు 2 టేబుల్స్ 3 టేబుల్స్ ఈక్వేట్ అవుతాయి. 2tని 3తో చేస్తే నాకు 6 టేబుల్స్ అవుతాయి. ఇక్కడ 3t అనేది 2తో మల్టిపుల్ చేస్తే 6 టేబుల్స్ అవుతాయి. అప్పుడు నేను ఈ 2 ఈక్వేషన్స్ని డిఫరెన్స్ చేస్తే నాకు చైర్స్ వాల్యూ అనేది వస్తుంది. లేదు నేను చైర్స్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే ఇక్కడ 3 చైర్స్ ఉన్నాయి, 5 చైర్స్ ఉన్నాయి. 3 చైర్స్ని 5 చైర్స్తో మల్టిపుల్ చేయాలి. 5 చేత 5 చైర్స్ని 3 చేత మల్టిపుల్ చేయాలి. అప్పుడు నాకు టేబుల్స్ అనేవి వస్తాయి. ఏదైనా ఒకటి చేయాలి. టేబుల్స్నైనా క్యాన్సిల్ చేయాలి, చైర్స్నైనా క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ 3 చేత ఈ ఈక్వేషన్ని మల్టిపుల్ చేస్తున్నా. అప్పుడు 3 ఇంటూ 3 చైర్స్ అంటే 9c ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 1850 ఇంటూ 3. దీన్ని 2 చేత మల్టిపుల్ చేస్తున్నా. 5c ఇంటూ 2 అంటే 10c ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 2850 ఇంటూ 2. ఇప్పుడు పెద్ద నెంబరు 10c 9c కాబట్టి ఈ ఈక్వేషన్ తీయాలి డిఫరెన్స్. అప్పుడు 10cలో 9c తీస్తే 1c ఈజ్ ఈక్వల్ టు 2850 ఇంటూ 2 అంటే 28 రెళ్ళ 56, 50 రెళ్ళ 100 అంటే 5700. ఇప్పుడు ఇది చేస్తున్నా. 1850ని 1800 ఇంటూ 3 చేసి 50 ఇంటూ 3 చేస్తున్నా సింపుల్గా చేసుకోవడం కోసం. 18 మూల 54 అంటే 5400, 5 మూల 15 కాబట్టి 150, అప్పుడు 5550. ఇప్పుడు మైనస్ చేయాలి కాబట్టి 5700లో 5550 అంటే ముందు 5000 తీసేస్తున్నా. నెక్స్ట్ 0, 10లో ఎత్తేస్తే 5, 6లో ఎత్తేస్తే 1, 150. 1 చైర్ వచ్చేసి 150 కాస్ట్. స్టార్టింగ్లో మనకి 3c ప్లస్ 2t ఈజ్ ఈక్వల్ టు 1850. 1 చైర్ కాస్ట్ ఇక్కడ వేసుకుంటే నాకు 3 చైర్స్ అనేది 450. అప్పుడు 2 టేబుల్స్ ఈజ్ ఈక్వల్ టు 1850లో 450 తీస్తే నాకు ఎంత వస్తుంది, 1400. అంటే ఒక టేబుల్ వచ్చి నాకు 2 టేబుల్స్ కావాలి కాబట్టి 1400. 2 చైర్స్ కాబట్టి 1 చైర్ 150, 2 చైర్స్ 300 వేసుకుంటే నాకు టోటల్ 1700. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ నెంబర్ ఈజ్ స్ప్లిట్ ఇంటూ 2 parts such that one part is 14 more than the other and the ratio of the 2 parts is 7:5. Find the number. ఒక సంఖ్యను 2 భాగాలుగా విభజించారు అంటే ఒక భాగం మరొక దానికంటే 14 ఎక్కువ అంటే డిఫరెన్స్ ఇచ్చాడు. మరియు 2 భాగాల నిష్పత్తి 7:5. సంఖ్యను కనుగొనండి. మనకి నిష్పత్తి ఇచ్చాడు అంటే అప్పుడు ఏమవుతుంది, 7x 5x. ఎక్కువ తక్కువ అంటే డిఫరెన్స్ కాబట్టి 2x అనేది 14 ఇచ్చాడు. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది, 7. x వాల్యూ 7 అయితే నాకు సంఖ్య కావాలి కాబట్టి సంఖ్య మొత్తం ఉంటుంది కాబట్టి 12x. 12 ఇంటూ 7 84. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ 1/3 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 6 more than the number itself then find the number. ఒక సంఖ్యలో 3/1 ఆ సంఖ్య కంటే 6 ఎక్కువ అయితే ఆ సంఖ్యను కనుగొనండి. 1/3 ఆఫ్ ఏ నెంబర్ అంటే 1/3. ఆ సంఖ్యను x అనుకుంటే x/3 అనేది 6 ప్లస్ నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే దానికి అది ఆ సంఖ్య కంటే
6 ఎక్కువైతే ఆ సంఖ్య x అనుకున్నాం కాబట్టి x by 3 minus x is equal to 6. ఇప్పుడు 2x by 3 is equal to minus 2x by 3 is equal to 6. Minus 2x is equal to 18. X is equal to minus 9. Option D. Next question వచ్చేసరికి Ujjwala has 5250 in currency notes of denomination 50, 100 and 200. The number of notes of each denomination are equal. How many notes in total does Ujjwal have? ఉజ్వల్ దగ్గర 50, 100 మరియు 200 విలువలు కలిగిన కరెన్సీ నోట్లు 5250 ఉన్నాయి. ప్రతి విలువ కలిగిన నోట్ల సంఖ్య సమానంగా ఉంటుంది. ఉజ్వల్ దగ్గర మొత్తం ఎన్ని నోట్లు ఉన్నాయి? ఫస్ట్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది డినామినేషన్కి సంబంధించింది. మొత్తం ఎంత ఉన్నాయి వాడి దగ్గర? 5250 రూపాయలు. డినామినేషన్స్ అంటే నోట్లు, కరెన్సీ నోట్లు అనేవి 50 రూపాయల నోట్లు ఉన్నాయి, 100 రూపాయల నోట్లు ఉన్నాయి, 200 నోట్లు కూడా ఉన్నాయి. కానీ అవి ఎలా ఉన్నాయి? నోట్లు అనేవి సమానంగా ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్సే, ఇక్కడ కూడా ఎక్సే ఉన్నాయి. ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి? 50x, 100x, 200x. టోటల్ వచ్చేసి 350x ఉన్నాయి. 350x నోట్స్ ఉన్నాయి. నెక్స్ట్ టోటల్ వచ్చి 5250. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుందంటే సమానంగా ఉన్నాయి కాబట్టి మూడింటిని x అనుకున్నా. అదే వేరువేరుగా ఉంటే x:y:z అని వాడు ఒక రేషియో అనేది ఇచ్చేవాడు. 5250 by 350. ఇప్పుడు 5 7 5 105 15. అంటే ఇక్కడ 15 నోట్స్ ఉన్నాయి, ఇక్కడ 15 నోట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 15 ఉన్నాయి. మొత్తం ఎన్ని నోట్లు అడిగాడంటే టోటల్ కలిపితే నాకు 45. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 25 and the product is 136, then the sum of their cubes is. రెండు సంఖ్యల మొత్తం 25 మరియు ఉత్పత్తి 136 అయితే వాటి గణాల మొత్తం. రెండు సంఖ్యల మొత్తం, రెండు సంఖ్యలు x y అనుకుంటే వాటి మొత్తం x ప్లస్ y అనేది 25. ఉత్పత్తి అంటే ప్రొడక్ట్, లబ్ధం అనేది x ఇంటూ y అనేది 136 అయితే వాటి గణాల మొత్తం x³ ప్లస్ y³ అడిగాడు. x³ ప్లస్ y³ ఫార్ములా ఏంటి? x ప్లస్ y ఇంటూ x² మైనస్ xy ప్లస్ y². x ప్లస్ y తెలుసు 25. అదేవిధంగా xy తెలుసు అంటే మైనస్ 136 ప్లస్ x² ప్లస్ y². నాకు x² ప్లస్ y² కావాలి. x ప్లస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 2xy ప్లస్ y². ఇప్పుడు x² ప్లస్ y² కావాలి కాబట్టి x ప్లస్ y హోల్ స్క్వేర్ మైనస్ 2xy. x ప్లస్ y హోల్ స్క్వేర్ అంటే x ప్లస్ y వాల్యూ తెలుసు 25. 25 హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ xy అంటే 136. 25 స్క్వేర్ అంటే 625. 2 టైమ్స్ ఆఫ్ 136 అంటే 272. ఇప్పుడు 625లో 272 తీయాలి. 5లో 2 3, 12లో 7 5, 5లో 2 తీస్తే 353. అంటే ఇక్కడ 353. 25 ఇంటూ 353 మైనస్ 136. 353లో 136 తీస్తే 712. 217 ఇంటూ 25. దీన్ని ఇంటూ 4/4 చేస్తాను. అప్పుడు నాకు ఏమవుతుంది? 21700/4.
4. 21700/4. 4 5 जा 20, 4 4 जा 16 అంటే 425 100. 25 4 जा 5425. 5425 ఆప్షన్ ఏ. ఇది వచ్చేసి మీకు హోంవర్క్. ది ప్రొడక్ట్ ఆఫ్ 2 కాంజుగేటివ్ పాజిటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 72. ది గ్రేటర్ ఆఫ్ ది 2 నెంబర్స్ ఈజ్. 2 వరుస ధనాత్మక సహజ సంఖ్యల ఉత్పత్తి 72. 2 సంఖ్యలలో పెద్దది అంటే 2 వరుస సహజ సంఖ్యలు, ఒకటి x అనుకుంటే ఇంకోటి x+1, వాటి యొక్క ప్రోడక్ట్ ఇచ్చాడు 72. అయితే అందులో పెద్దది ఏంటి అని అడుగుతున్నాడు, బిగ్గర్ వన్. ఇది మీరు చేసి నాకు చూపించండి కామెంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.